అభి, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు డార్లింగ్. నీ ఫ్రెండ్ ఆసు ఉన్నాడే, వాడే 100 చెప్పు బావా. కాఫీ షాప్ లో బిజీగా ఉన్నట్టున్నావు? అవునవును, నేను ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేస్తున్నాను, ఆన్ ద వే. ఓ, అంతవరకు నువ్వు కట్టుకోబోయేదంతో కాఫీ తాగుతూ ఉండు. ఆసు గురించి ఏం చెప్తున్నావు? నీ క్లోజ్ ఫ్రెండ్ ఆసు నాకు అస్సలు నచ్చలేదు, ఎందుకో తెలీదు. ఇప్పటి వరకు ఓకే, కానీ పెళ్ళైన తర్వాత కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకో, అదే చెప్పబోయాను. అయ్యో ఐశ్వర్య, నాకు వాడిని చూడగానే అస్సలు నచ్చలేదు, కానీ చూడగా చూడగా బాగా నచ్చేశాడు. కావాలంటే చూడు, నువ్వు చూడగా చూడగా వాడు నీకు నచ్చేస్తాడు. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు కామెడీ చేస్తున్నావు. నేను బయలుదేరుతాను. ఐశ్వర్య, ఆసు నీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. 2 minutes లో వచ్చేస్తాడు, కూర్చో ప్లీజ్. ప్లీజ్. అమ్మయ్యా, ఏంట్రా ఈ ట్విస్ట్? ఫ్లయింగ్ కిస్సులతో సాటిస్ఫై కాకుండా ఆ విరాట్ కోహ్లీ అనుష్కని పెళ్లి చేసుకున్నాడు. అతను అలా స్వార్థం చూసుకుంటే నాలాంటి ఫ్యాన్స్ ఇక ఏం కావాలి? అవునవునవును, నేను మళ్ళీ చేస్తాను రా. ఉంటా. ఏంట్రా చాలా సేపటి నుంచి వెయిటింగా? 10 minutes గా వెయిట్ చేస్తున్నారా? 10 minutes కాదు, 10 hours అయినా సరే మీరు వెయిట్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే వీడి లైఫ్ లో నేనొక ముఖ్యమైన పాత్రని. బావా, ఏమైనా ఆర్డర్ చేయనా? ఏంటి లంచమ్మా? ఇంటర్వ్యూ అయ్యేంత వరకు నేనేం తిన్నమ్మా. ఇంటర్వ్యూకు మీరు రెడీయా? ఇంటర్వ్యూనా? అభిమన్యు, ఏంటిదంతా? లేదు లేదు, వాడు నిన్నేదో అడగాలంట, చెప్పాలంట, దాన్నే ఇంటర్వ్యూను బిల్డప్ ఇస్తున్నాడు. నీకు తెలుసు కదా వాడు కొంచెం కామెడీ పర్సన్ అని. స్టార్ట్ చేద్దామా? త్వరగా ఏం అడగాలో త్వరగా అడిగే, నాకంత టైం లేదు. క్వశ్చన్ నెంబర్ 1. బావా, కొంచెం ఈజీగా అడగరా. నా ఫ్రెండ్ అభిమన్యుని నచ్చలేదు అన్న మీరే సడన్ గా ఒక లెహర్ బీర్ తాగి నచ్చాడు అన్నారు. రేపు సడన్ గా ఒక స్ట్రాంగ్ బీర్ తాగి నచ్చలేదని చెప్పరని ఏంటి గ్యారంటీ? ఇందులో ఏదైనా కుతంత్రం ఉందా? కుతంత్రమా? వాట్ యు మీన్ బై కుతంత్రం? కుతంత్రం అంటే యాక్చువల్గా అప్పుడు నచ్చలేదు కాబట్టి నచ్చలేదన్నాను, ఇప్పుడు నచ్చాడు అందుకే నచ్చాడన్నాను. దట్స్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్, నేను బియర్ తాగుతాను, వోడ్కా తాగుతాను, జిన్ తాగుతాను, ఏవైనా తాగుతాను, అది నా పర్సనల్ విషయం. దాని గురించి నువ్వు కమెంట్ చేయకూడదు. నువ్వు సారాయి తాగు, కళ్ళు తాగు, పురుగుల మందు తాగు, దాని గురించి నాకెందుకు దిగులు? క్వశ్చన్ నెంబర్ 2. ఒకవేళ పెళ్ళైన తర్వాత నా ఫ్రెండ్ అభిమన్యు మీకు నచ్చకపోతే డైవోర్స్ ఇచ్చేస్తారా? అది నీ ఫ్రెండ్ బిహేవియర్ ని బట్టి. అంతేగా, ఈ కాలంలో డైవోర్స్ అంటే మొబైల్ ని మార్చినట్టుగా చాలా ఈజీగా ఇచ్చేస్తారా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. అభిమన్యు వాళ్ళ అమ్మకి మీకు పడకపోతే వేరు కాపురం పెడతారా? అది వాళ్ళ అమ్మ ప్రవర్తనని బట్టి. పెళ్లిలో తాలిబొట్టు పడగానే పెట్టే బేడ సర్దుకుని వేరు కాపురం పెట్టడమే కదా మీలాంటి నంగనాచుల పని. నెక్స్ట్. ఎక్కడ పెళ్లి చేయాలి, ఎవరిని పిలవాలి, శుభలేఖలో ఎవరి పేర్లు వెయ్యాలి, ఎంత బడ్జెట్లో పట్టు చీరలు పెట్టాలి, విందుకు ఏ వంటలు పెట్టాలి, పెళ్లి చేయడానికి ఏ పురోహితుని పిలవాలి, ఫస్ట్ నైట్ కి ఎన్ని మూర్ల పువ్వులు కావాలి, హనీమూన్ కి ఎక్కడికి వెళ్ళాలి, అన్ని విషయాలు నాతో డిస్కస్ చేసే చెయ్యాలి. ఎందుకంటే నేను వీడి లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని. ఇవన్నీ మీకు ఓకే కదా? ఓకే కాదురా, ఓకే కాదు. నా లైఫ్ లో జరిగే ఏ విషయం నీకు ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే ఇది మా ఇద్దరికి సంబంధించిన పర్సనల్ మ్యాటర్, అర్థమైందా? ఇంతకు మించి ఇంటర్వ్యూ అని ఏదైనా అడిగేవా అనుకో. అంతే, అయిపోయింది. 100కి 5 మార్కులు ఫెయిల్. ఈ 5 మార్కులు కూడా వీడి మొహానికేసింది. ఆడు గాని తిరిగి కూర్చొనుంటే కోడిగుడ్డులా 0 వేసేవాడిని. ఫెయిల్ అయినాక ఇంకా ఏంట్రా కూర్చొనుంది? డబ్బులిచ్చి పాస్ చేయించుకోవడానికా? త్వరగా పంపించు. రే, నీతో ఏంట్రా మాటలు? అభిమన్యు, ఇమ్మీడియట్ గా వాడిని బయటకు వెళ్ళమని చెప్పు, లేకపోతే పబ్లిక్ ప్లేస్ కూడా చూడు. పట్ కొట్టేస్తాను. ఏంటి ఐశ్వర్య, చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నావు. ఇప్పుడు వాడిని వెళ్ళమని చెప్తావా లేదా? బావా, నువ్వు బయటకెళ్ళి కాఫీ తాగేసిరా. బయటికెళ్ళి కాఫీ తాగిరమ్మంటున్నావు, మరి ఇదేంటి వైన్ షాపా? ఓ కరెక్టే. ఐశ్వర్య, ఏంటి? ఏం లేదు బావా. ఏంట్రా బస్సులో టికెట్ తీసుకోకుండా చెకింగ్ ఇన్స్పెక్టర్ దగ్గర దొరికిపోయిన ప్యాసింజర్ల ఫేస్ పెట్టా? మావా, నేనేది చేసినా నీ మంచిగా చేస్తాన్రా. రేపు నీకు డైవర్స్ ఇచ్చేస్తే ఏడుస్తూ నువ్వు నా దగ్గరికి వచ్చావనుకో, నేను వేరే అమ్మాయి కోసం ఎక్కడికి వెళ్ళాలి? ఏంటి మేడం, మీరు ఇంకో అమ్మాయిని చూస్తారా? రే ఆసు, బయటికి పోరా. నా పేరు ఆసు కదా. చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను పల్లెటూరి పిల్లలాగా బావా బావా అని నోరారా పిలవడం వల్ల నా పేరేంటో నేను మర్చిపోయాన్రా. ఇప్పుడు నువ్వు ఫైనల్ గా ఏం చెప్పబోతున్నావు? నీకు నాకు ఉన్న ఫ్రెండ్షిప్ ఈ రోజుతో కట్టు, బయటికి పోరా. ఇంకోసారి రిపీట్ చేస్తావా? నీకు నాకు ఉన్న ఫ్రెండ్షిప్ ఈ రోజుతో కట్టు. నువ్వే బయటికి వెళ్తావా లేదా సెక్యూరిటీని పిలిచి బయటికి గెంటించమంటావా?
ఐ థాట్ లవ్ ఈజ్ బ్లైండ్, కానీ ఇప్పుడే అర్థం చేసుకున్నాను, ఫ్రెండ్షిప్ ఆల్సో బ్లైండ్.